ప్రశాంతం ఉంది. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనాన్ని చదివి ధ్యానం చేసుకుందాం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, నా వైపు చూస్తూ శ్రద్ధగా దేవుని వాక్యమును ఆలకించమని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వయముగా మాట్లాడిన ఒక అద్భుతమైన మాట మనం ఇప్పుడు దేవుని వాక్యములో చదువుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడం వలన మనకి ఎంత ప్రయోజనం, ఎంత ఆశీర్వాదం, ఎంత మేలు వర్ణించడానికి మాటలు చాలనంత విస్తృతమైన ప్రయోజనాన్ని ప్రభు రావడం వల్ల మనం అనుభవించాం. ఈ మధ్యకాలం బాగా ప్రాచుర్యం పొందుతున్న పాటలో నీవే రాకపోతే నేనేమైపోదును అని ఒక మాట మనము వింటూ ఉన్నాం, పాడుతూ ఉన్నాం. ఒకవేళ యేసు ప్రభువే రాకపోతే అసలు ఆ ప్రశ్నే భయంకరంగా, ఊహించనిదిగా, దారుణంగా ఉన్నది. యెరూషలేము నుండి యెరికోకు వెళుతూ దొంగల చేతిలో చిక్కినటువంటి ఒక అభాగ్యుడు సర్వము దోచుకొనబడి, కొట్టబడి, రక్తపు మడుగులో విడిచిపెట్టబడగా ఎందరో వచ్చారు, చూశారు, వెళ్ళారు. కానీ మంచి సమరయుడు పేరు మీద ప్రభువైన యేసుక్రీస్తు వారు రావడం, అతనిపై జాలిపడి అతని వద్దకు వెళ్ళి ద్రాక్షారసం అనే పరిశుద్ధ రక్తాన్ని ఇచ్చి, నూనె అనే పరిశుద్ధాత్మనిచ్చి అతన్ని బ్రతికించడం, ప్రాణం తెపరల చేయడం మనం చూస్తాం. ఒకవేళ ప్రభువే రాకపోతే రక్తపు మడుగులో పడి ఉన్నవాని అభాగ్యుని జీవితానికి ప్రాణం పోసేవాడెవరు? రక్తమంతా కోల్పోయి రక్త మడుగులో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తికి పరిశుద్ధ రక్తం ఇచ్చేవారెవరు? అతని గాయములు కట్టునట్లుగా నూనె అనబడుతున్న పరిశుద్ధాత్మనిచ్చేదెవరు? ఇవన్నీ యేసయ్యే. ఓ పూట కొల్లవాని ఇంటికి చేర్చడం, 2 ధ్యానారాలు ఇవ్వడం, పరామర్శ చేయమని చెప్పడం, అన్నీ యేసయ్యే కదా. కాబట్టి యేసయ్య రాకపోతే పాపాలకి ప్రాయశ్చిత్తం ఎవరు చేస్తారు? యేసయ్య రాకపోతే మనకు బదులు మన శిక్షగా ఎవరు ప్రాణం పెడతారు? యేసయ్య రాకపోతే మరణములోనికి వెళ్ళి మరణం యొక్క బలము గలవాన్ని ఎవరు నశింపజేస్తారు? యేసయ్య రాకపోతే ధర్మశాస్త్రం ఎవరు నెరవేర్చి ముగిస్తారు? యేసయ్య రాకపోతే మనకు రక్షణ, స్వస్థత ఎవరు సిద్ధపరుస్తారు? యేసయ్య రాకపోతే
మన మరణము తాను తీసుకుని తన జీవాన్ని మనకిచ్చేది ఎవరు? యేసయ్య రాకపోతే సదాకాలమున గురించి వెలుపటి ఆవరణములో ఆగిపోయేలాగా ఎవరు చేయగలుగుతారు? ఇలా ఇవన్నీ యేసు ప్రభువే చేశారు. మన స్థానంలోకి రావడం, మనకు బదులు మరణ చావుని శత్రువుని నిరాయుధంగా మార్చి బాహాటంగా వేరు కెరపచ్చు, ఇవన్నీ యేసు ప్రభువే చేశారు. యేసు లేకపోతే, యేసు రాకపోతే ఇవన్నీ జరగవు. సమాధి గుడిలో ఉచితంగా పెట్టి ఎక్కడో వెలుపటి ఆవరణములో ఉండిపోవలసిన మనల్ని అతి పరిశుద్ధ స్థలములో దేవుని కరుణాపీఠం దగ్గరికి, కృపాసనం దగ్గరికి దర్జాగా తీసుకొచ్చేశాడే. ఇదంతా మేలు కాదా? ఇదంతా ప్రయోజనం కాదా? ఇదంతా ఆశీర్వాదం కాదా? మన బతుకిది చాలు అని మనం అనుకుంటుంటే ఆయన అంటాడు ఇప్పుడు వచ్చి, నేను రావడం మీకు ప్రయోజనమేనా అని యేసు ప్రభు మిమ్మల్ని అడిగాడు అనుకోండి, ఏం చెప్తారు? ఓరి మీ మౌనం నశించును కాక, ఏంది ఇదే? ఈ పాటిదానికి మా ప్యానం తీసేస్తారు. యేసు ప్రభు రావడం ప్రయోజనమేనా? అందరికి వందనాలండి బాబోయ్. భోజనం చేశారంటారా? భోజనం చేసారా? అసలు దీనికి మాట్లాడి సార్ భలే ఊళ్ళు ఉన్నారు బాబు. యేసుక్రీస్తు ప్రభువారు రావతారిగా భూమిదికి రావడం, శరీరమును దాల్చి మన మధ్యలోనికి రావడం, సశరీరుడిగా మన మధ్య సంచరించడం, పాప శరీరాకారమును ధరించడం, మనకు బదులుగా సిలువలో మరణించడం, మరణములోనికి వెళ్ళి మన శిక్షను పూర్తి చేసి రావడం, చావునే చంపి సజీవుడిగా తిరిగి లేవడం, ఇవన్నీ మనకు ప్రయోజనమా కాదా? మేలా కాదా? లాభమా కాదా? ఇప్పుడు యేసు ప్రభువు ఏమన్నారు? నేను రావడమే మీకు ప్రయోజనం అయితే నేను వెళ్ళిపోతే ఇంకా ప్రయోజనం అన్నాడు. ఇది ఎక్కడ గొడవ? నువ్వు వెళ్ళిపోతే ఏం ప్రయోజనం అయ్యా బాబు? నువ్వు ఉంటేనే సంతోషం కానీ, నువ్వు ఉంటేనే ఆశీర్వాదం కానీ, నువ్వు వెళ్ళిపోతే ఏం ప్రయోజనం అంటే, అప్పుడు ఆయన చెప్పిన స్పష్టమైన జవాబు ఏంటంటే, నేను వెళ్ళితేనే కానీ ఆదరణకర్త అనబడిన పరిశుద్ధాత్మ మీ యొద్దకు రాడు. ఆయన వచ్చుట మీకు మరింత ప్రయోజనకరమగును. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసును నమ్మిన వారంతా, యేసు వద్దకు వచ్చిన వారంతా, యేసు వలన మేలు పొందిన వారంతా పరిశుద్ధాత్మ వద్దకు కూడా రావాలి, పరిశుద్ధాత్మను కూడా నమ్మాలి, పరిశుద్ధాత్మను కూడా పొందాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు ద్వారా ఎంత మేలు, ఎంత ప్రయోజనం ఉందో, అంతకంటే ఎక్కువ ప్రయోజనమే పరిశుద్ధాత్మ వలన ఉందట. ఈనాటి క్రైస్తవుల్లో చాలామంది యేసును నమ్మి, యేసును దేవుడిగా అంగీకరించి, యేసును ప్రభువుగా హృదయంలో ప్రతిష్ఠించుకొని, యేసును ప్రార్థిస్తూ ఆరాధిస్తున్న కోట్ల మంది క్రైస్తవులలో అనేకులు ఏమన్నాయి? మాకు యేసు చాలు, పరిశుద్ధాత్మ వద్దు అనే అద్భుతమైనటువంటి వ్యక్తులు, సంస్థలు, అయ్యగారులు ఉన్నారు. వారందరికీ నా ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నాను, విచారం వెలిబుస్తున్నాను, ఆ దయనీయమైన స్థితిని బట్టి జాలి పడుతున్నాను. దేవుని వాక్యములో స్పష్టముగా దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, నేను రావటం మీకు ఎంత ప్రయోజనమో, నేను వెళ్ళిపోవటం మీకు మరింత ప్రయోజనకరమగును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా బాగా చెప్పగలరా? హల్లెలూయా. నేను వెళ్ళిపోవటం మీకు మరింత ప్రయోజనకరమగును.
దేవుని ప్రజలారా, వింటున్న సమస్తమైనటువంటి దైవ సేవకులారా, యేసు కావాలా? యేసు రావాలా? యేసు వల్ల ప్రయోజనం ఉందా? అదే నిజమైతే పరిశుద్ధాత్మ వలన ఇంకా ఎక్కువే ప్రయోజనం ఉందని దేవుని వాక్యం తేటగా తెలియజేస్తుంది. బిడ్డలారా, పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ చాలా సంఘాలు యేసును ప్రేమిస్తున్నారు, యేసును గౌరవిస్తున్నారు, యేసును ఆరాధిస్తున్నారు, కానీ పరిశుద్ధాత్మను వద్దంటున్నారు. పరిశుద్ధాత్మ పేరు చెప్తారే. ఒక పెద్దయ్య గారు అయితే ఏమన్నాడు తెలిసిన, ఇప్పుడు ఆ కాంట్రవర్సీ సబ్జెక్ట్ ఎందుకులే, వదిలాయి అన్నాడు. పరిశుద్ధాత్మ అంటే వివాదాస్పదమైన వ్యక్తి అట. దుర్మార్గుడు ఇడి కాదు, వివాదాస్పదమైన వాడు. నీవు వివాదాస్పదమైన వ్యక్తివై పరిశుద్ధాత్మని అంటావా? పరిశుద్ధాత్మ పేరు చెప్తే సంతోషం కలగాలి, ఆనందం కలగాలి, ఆదరణ కలగాలి, ఉత్సాహం కలగాలి, ధైర్యం కలగాలి, అమ్మయ్య ఆయన ఉంటే చాలు రా బాబు అనిపించాలి. కానీ పరిశుద్ధాత్మ పేరు చెప్తే ఇప్పుడు ఆ వివాదం ఎందుకులేండి, ఇప్పుడు లేని పోరి తిప్పలు ఎందుకులేండి, ఏదన్నా యేసు ప్రభు గురించి మాట్లాడండి. యేసు ప్రభు గురించి ఎందుకు మాట్లాడాలి? నీకు ఆయనంటే ఇష్టమా? ఆయనంటే గౌరవమా? ఆయనంటే అభిమానమా? ఆయనంటే ఆరాధన? ఆయన్ని వెంబడిస్తున్నావా? ఆయన అనుసరిస్తున్నావా? ఆయన మాటకు లోబడతావా? మరి ఆయన చెప్పాడు కదరా, నా వల్ల ఎంత ప్రయోజనమో ఆయన వస్తే అంతకన్నా ఎక్కువ ప్రయోజనమని. యేసుక్రీస్తు రెండవ రాకడకు గురుతులు నెరవేరిపోతూ సమయము సమీపించినటువంటి కడవరి కాలములో దేవుని ప్రజలారా, శ్రద్ధగా ఈ మాట వినాలి మీరు. యేసుక్రీస్తు రావడం ఎంత ప్రయోజనకరమో, ఎంత ఆశీర్వాదకరమో, పరిశుద్ధాత్మ రావడం అంతకంటే ఎక్కువ ఆశీర్వాదకరం, ప్రయోజనకరమని స్వయంగా యేసు ప్రభు చెప్పారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందరు యేసును నమ్మారో, ఎందరు యేసుకు ప్రార్థిస్తున్నారో, ఎందరు యేసును ఆరాధిస్తున్నారో వాళ్ళందరూ పరిశుద్ధాత్మను నమ్మాలి, పరిశుద్ధాత్మను పొందాలి, పరిశుద్ధాత్మ వల్ల మరింత ప్రయోజనం పొందాలని మేము ఎంతగానో కోరుకుంటున్నాం. ప్రియులారా, దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు స్వయంగా చెప్పారు, ఆయన వస్తే మరింత ప్రయోజనకరం. ఆయన రావడం మరింత ప్రయోజనకరం. ఒక చదువులేని వ్యక్తి మొన్న అన్నాడు, నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. చదువుకు తెలివికి సంబంధం ఏముంది? చదువు లేకపోతే బోడి తెలివితేటలు ఉన్నాయి ఆయనకి. ఒక అద్భుతమైన థియలాజికల్ స్టఫ్ కలిగిన వేదాంత విద్యాభ్యాసం కలిగిన ఒక ప్రసంగికుడు, పరిశుద్ధాత్మను లేనుడు. చాలా చక్కగా, ముద్దుగా, నీట్గా, చక్కగా మాట్లాడాడు. చాలా తెలివైన విషయాలు, చాలా జ్ఞానం. ఆ తర్వాత ఇంత చదువు, ఇంత జ్ఞానం లేని ఒక ప్రసంగికుడు దేవుని పరిశుద్ధాత్మ యొక్క బలమైన అభిషేకమును పొంది ఒక్క అరగంట మాట్లాడితే కూటమంతా తలకిందులైపోయింది యేసు రక్తం ఇచ్చి. ఈ చదువులేని వ్యక్తి అంటాడు, ముందు మాట్లాడినాడు, చాలా జ్ఞానంగా మాట్లాడాడు, కానీ పని అవల. వెనకాల ఆయన పెద్ద ఏదో అమాయకంగా చెప్పిన పని అయింది అన్నాడు. ఏలుముద్ర మనిషి అండి, అసలు ముక్క రాదు. నేను అన్నాను, నీకు అర్థమైన పాటేనే పెద్ద పెద్దోళ్ళకి అర్థమైతే ఎంత బాగుండరా. ఒకడు అన్నాడు, ఆడిగా తెలిసిన ఆడి మాటలు పట్టుకొని ఫీల్ అవుతున్నాం అన్నాడు. నేను అన్నాను, కూర బాగుంది అని చెప్పడానికి నాలిక పని చేస్తే చాలరా, వంట వచ్చున్న అవసరం లేదు. వంట చేయడం వస్తేనే రుచి తెలుసుద్దా? వంట చేయడం రాకపోయినా ఉప్పు ఎక్కువైందో తక్కువైందో చెప్పలేమా? తిని నాలిక బతికుంటే చాలదో. నీకేం తెలుసా వంటల గురించి నాకు తెలియదు. తిన్న వాడికి ఉప్పు ఉందో లేదు తెలుసుద్ది. దేవుని వాక్యం తేటగా తెలియజేస్తున్న సత్యం, యేసుక్రీస్తు ప్రభువు రావడం వల్ల ఎంత ఆశీర్వాదమో, ఎంత ప్రయోజనకరమో, ఎంత మేలో. పరిశుద్ధాత్మ రావడం అంతకంటే మరింత ప్రయోజనకరమని దేవుని వాక్యం తెలియజేస్తుంది.
ఇప్పుడు మీలో యథార్థంగా ఏమాత్రం మోసం లేకుండా మొహమాటం లేకుండా దర్జాగా ధైర్యంగా జవాబులు చెప్పేవాళ్ళు చెయ్యెత్తి నాకు ఆన్సర్ చెప్పాలా. ఒకటి, మీరు యేసయ్యని నమ్మారా? ఓ నీ సౌండ్ నాశనంగాను ఇలా తగలబడ్డారు ఇద్దరు. బాయ్ నువ్వు మరి ఏం చెప్తున్నావు? కోటలు కేకేసి జనాల్ని మీరు నోరు మూసుకుని ఎవరు మాట్లాడబాకండి అని ప్రిపేర్ చేసి పోగేసేవా? అధ్యక్షుడు ఎవరు? నువ్వేనా అధ్యక్షుడు? నువ్వేగా అప్పగించావు నాకు. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బిడ్డలారా, దేవుని వాక్యాన్ని గమనించండి. మీరు యేసయ్యని నమ్మారా? సంతోషం, దేవుని స్తోత్రం. కమ్మని మాట మాట్లాడేది మీ పుణ్యం ఉంటుంది అమ్మో. యేసును నమ్మితే మీకేమైనా మేలు కలిగిందా? పాపక్షమాపణ పొందారా? రక్షణ పొందారా? స్వస్థత పొందారా? ఆశీర్వాదాలు పొందారా? ఇప్పుడు చెప్పండి, బాప్తిసం పొందారా? మారు మనసు పొందారా? అదేంది బాప్తిసం పొందాక మారు మనసు పొందామని అడుగుతున్నాం అంటే, ఆల్రెడీ 30-40 సంవత్సరాలు సేవ చేసిన పాస్టర్లనే పట్టుకొని దేవుడు బైబిల్లో మీరు మళ్ళీ మారు మనసు పొందండి అన్నాడు. అయిపోయింది ఫోటో, సరిపెట్టేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇదంతా మన తోటలేదేనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం చెప్పరా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతమంది యేసయ్యని నమ్మారు? రైట్. ఎంతమంది బాప్తిస్మాలు పొందారు? రైట్. ఇప్పుడు దించండి చేతులు. ఎంతమంది పరిశుద్ధాత్మను పొందారు? అది అట్లా ఉండాల. యేసు రక్తం విజయం. ఇప్పుడు చూడండి, ఎంతమంది బాప్తిస్మాలు పొందారంటే 100 చేతులు లేచినాయి. ఎంతమంది పరిశుద్ధాత్మను పొందారు అంటే 50 చేతులు లేచినాయి. అంటే ఇంకా పరిశుద్ధాత్మను పొందని వారిలో సకానికి సగం మంది యేసు నమ్మిన వాళ్ళే. వాళ్ళకి ప్రభువు తెలియదు కనుక. ఎక్కడ ఆ మాట ఎక్కడన్నాడు? 16వ అధ్యాయంలో, లోకము ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందదు కదండి. ఆయన ఎరగనోడు పొందడంటే అర్థం చేసుకుందాం, కానీ ఆయన ఎరిగినోడు పొందపోతేట, నమ్మినోడు పొందపోతేట, వెంబడించేవాడు పొందపోతేట, ప్రార్థన చేసేవాడు పొందపోతేట. అరే ఇదంతా ఎట్టండి? లోకము ఆయనను ఎరగదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇందా కెమెరా తీసేశారు, ఇప్పుడు లైట్లే తీసేశారు. ఎన్ని తీసేసినా మమ్మల్ని ఏం తీయలేరు. దేవునికి స్తోత్రం. దేవుని సేవని కూడా ఆపలేడు. స్తోత్రం. ఆత్మకార్యాన్ని ఆపలేడు, ఉపదేశాన్ని ఆపలేడు, అభిషేకాన్ని ఆపలేడు. ఆయన వచ్చుట మరింత ప్రయోజనకరం. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి దేవునికి. హల్లెలూయా. స్తోత్రం. ఏడు మా పిల్లడు ఉన్నాడా? అందుకో నీకు రాలేదా కరెంటు? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నీకు వచ్చిందా కరెంట్? నీకు ఆఫ్ చేసేసాడా? లేడు, అక్కడ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దర్వేశ్వరుడికి పెట్టినానా? స్తోత్రం. హల్లెలూయా. నన్ను యేసు వలె మార్చుటకు పంపబడిన వాడా, ఇప్పుడే దిగిరమ్మయ్యా. పిలుద్దామా? ఇప్పుడే దిగిరమ్మయ్యా అనండి. ఇప్పుడే నాలో నీవు, నీలో నేను, నాలో పాడదొచ్చుగా చప్పట్లతో. కలసి ఉండాలయ్యా, మనం కలిసి ఉండాలయ్యా, కలిసి ఉండాలయ్యా, మనం కలిసి. పాడదాం.
పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. పడదాం. పరిశుద్ధ యేసు పంపిన వాడవు సర్వాధికారివి సత్య స్వరూపివి ఇప్పుడే దిగిరమయా. సర్వాధికారివి ఇప్పుడే దిగిరమయా. నాలో దేవో కలసి ఉండాలయ్యా. మనం కలసి పాడొచ్చుగా చక్కగా. నాలో నీవు నీలో నేను పాడదాం. కలసి ఉండాలయ్యా. మనం కలసి ఉండాలయ్యా. దేవునికి మహిమ కలుగునుగాక. ఓసారి చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్తారండి. చప్పట్లు కొట్టినంత సేపు స్తోత్రం చెప్పాల్సింది. చేతికి మూతికి అడ్డమేం లేదు. కొట్టా యేసు రక్తం విజయం. హల్లెలూయా. ఆమేన్. నా బాధ ఏంటంటే మేము యేసుని నమ్ముతాం, మాకు యేసు తెలుసు, కానీ యేసు ఆత్మ వద్దంటే ఇదేమి చిత్రం సార్. ఇప్పుడు యేసు ఎవరు? దేవుని నోటి మాట. పరిశుద్ధాత్మ ఎవరో? దేవుని ఆత్మ. అంటే దేవుని మాట కావాలి కానీ దేవుని ఆత్మ వద్దంటే అసలు అది ఏం రకమరా? ఆడేవాడు అన్నాడంట, రొయ్యలు తింది కానీ రొయ్యి పొట్టు అయితే పర్లేదు అన్నాడు. ఇదేం పచ్చిమిరా? రొయ్యలు తినవా? అక్కడికి నువ్వు శాకాహారివా? రొయ్యి పొట్టు కలిపేసావు జాగ్రత్తగా. ఈ ఎండు చేపల్లో దాన్ని రొయ్యి పొట్టని ఎందుకు అన్నారో నాకు తెలియదు. చాలా కాలం అర్థం వల్ల ఇప్పటికి కూడా తెలియదు. నేను చిన్నప్పుడు అనుకోని రొయ్యి పొట్టు అంటే ఎండు రొయ్యలు పొట్టు తీస్తారుగా, పొట్టు మళ్ళీ అమ్ముకుంటున్నారు. దాని పొట్టుకు కూడా ఎంత డిమాండ్ ఉందా? ఆహా రొయ్య నీకు ఎంత ఘనత వచ్చిందే బాబా అనుకున్నాను నేను. కానీ తీరా చూస్తే అదొక రొయ్యకు ఒలిచేసిన పొట్టు కాదు, పొట్టు తీటకు వీలు రాని చిన్న రొయ్య కదండి అది. అది మరి రొయ్యి పొట్టు అని పేరు పెట్టారు ఏందిరా ఆయన? పొట్టు తీయరాని రొయ్య అది. అందుకని ఎవరు పడితే నామకరణం చేయకూడదు, దానికి కూడా కురపంటాల. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆదాం గారి పేరు పెట్టాడంటే అసలు సెట్ అయిందా లేదా? అది అద్భుతంగా సెట్ అయింది. పందిని చూస్తే బబ్బలే పెట్టాడు రే పేరు అనిపించింది. ఎవడు రా పేరు పెట్టాడట అనిపించిందా? ఆయన పెట్టాడంటే పేరు అసలు ఆహా కరెక్ట్ సెట్ కరెక్ట్ పెట్టాడు. లోపలతో బయటదా సౌండ్? బయటదేనా? మొత్తం నీ చెరువులో కొత్తది ఏందా? దేవునికి స్తోత్రం. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. అసలు వెలిపటి వాడెవడో లోపటి వాడెవడో అర్థం కాకుండా మర్మంగా పెట్టావు కోటం. దేవునికి స్తోత్రం. వివేకమా ఇది నీకు సాధ్యమా? చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారో, నాకు అర్థం కాని విషయం అండి. నువ్వు యేసు ప్రభు కావాలంటావు, ఆయన ఆత్మ వద్దంటావు. ఏందిరా నువ్వు? ఏ రకమరా? అలా ఆర్గ్యుమెంట్కి తెగదో సావదు. మోకాలకి బోడిగుండికి ముడేసినట్టే ఉంటుంది. తెల్లవారులు ముడిపడిద్దా సచ్చిద్దా? ఓ తాడు తీసుకొచ్చి మోకాలకి ముడేసి తొలకి ముడి పడిద్దా? తెల్లారిపోతామే. మరి ఇటు వితంతవాదం ఏంటంటే అర్థం పడుతుందని పనికిమాలిన వాదం. యేసు ప్రభు నాకు చాలా ఇష్టం, నా దేవుడు నా ప్రభు, పరిశుద్ధాత్మ నాకు నచ్చదండి, అంత నాకు కుదరదండి. యేసు అంటున్నాడు, నేను వెళ్ళిపోతే ఆయన వస్తాడు, ఆయన వచ్చుట మీకు మరింత ప్రయోజనకరం. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగునట్లుగా గట్టిగా చెప్పండి ఒకసారి. పరిశుద్ధాత్ముడు వచ్చుట మరింత ప్రయోజనకరం. దేవునికి మహిమ కలుగునుగా. గబగబ కొన్ని మాటలు చెప్తాను మీకు నేను. యేసు ప్రభువారు వచ్చి ఏం చేశారు వినండి. యేసు ప్రభువారు వచ్చి ఏం చేశారు? పాపములకు ప్రాయశ్చిత్తం చేశారు. ఏం చేశారండి అంటే ఒక మామూలు మన భాషలో చెప్పాలంటే జరిమానా కట్టేశారు. రెండోది, యేసు ప్రభువారు వచ్చి ఏం చేశారు? శిక్ష పూర్తి చేశారు. అంటే చేసిన పాపిష్టి పనికి ఏమండి 50,000 రూపాయల జరిమానా, 6 మాసాలు జైలు అన్నట్టుగా ఉంటుంది చూసావు. అలాగే ఇటు ప్రాయశ్చిత్తార్థమైన వెల చెల్లించాలి, శిక్ష కూడా భరించాలి. ఈ రెండు కూడా యేసు ప్రభు వచ్చి చేశాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే మనకు బదులుగా ప్రాయశ్చిత్తం చేసిన వారెవరు? యేసయ్య. శిక్ష పూర్తి చేసింది ఎవరు? యేసయ్య. తండ్రితో మళ్ళీ మనల్ని సమాధానపరిచింది ఎవరు? యేసయ్య. మనకు అడ్డమేమీ లేకుండా చేసింది ఎవరు? యేసయ్య. శత్రువు నిరాయుధునిగా మార్చి మన మీద పెత్తనం లేకుండా చేసి కాబట్టి దారి నా పిల్లల జోలికి వచ్చామంటే అని నిరాయుధునిగా మార్చి బాహాటంగా తెచ్చి మనకు కనపరి చూడు, ఆడి దగ్గర ఏం ఆయుధం లేదు, నువ్వేం భయపడ తడుతాడు, ఆడి దగ్గర ఏం మ్యాటర్ లేదని చెప్పి వెళ్ళిపోయాడు. సో మన స్థానంలోకి వచ్చింది యేసు ప్రభు, మన జరిమానా కట్టింది యేసు ప్రభు, మన శిక్ష పూర్తి చేసింది యేసు ప్రభు, ఈ పాపపు సంఖ్యల్లోంచి బయట పడేసింది యేసు ప్రభు, మన డోగులన్నీ కడిగింది యేసు ప్రభు, శిక్ష ఎత్తివేసిన వాడు యేసు ప్రభు. ఇదంతా సంతోషకరం. అయితే మరి పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? ఈ ముచ్చటంతా మనకి చెప్పేవాడే పరిశుద్ధాత్మ. స్తోత్రం చెప్పరే. ఇదంతా ఏనాడో జరిగిపోయింది కదా, 2000 సంవత్సరాల క్రితం. మనకేం తెలుసు అసలు ఎట్లా జరిగిందో, కథ ఏంటో, గొడవ ఏంటో, గోత్రం ఏంటో, మనకు వచ్చిన ప్రయోజనం ఏంటో, మనకి ఎంత తగలబడిందో, మన ఖాతాలకు ఎంత వచ్చిందో, ఏది మాఫీ అయిందో, గొడవ ఏంటో, గోత్రం ఏంటో మనకు చెప్పేవాడు ఎవరో? స్తోత్రం. ఆహా, ఇన్ని గొప్ప కార్యాలు చేశాడా? నేనేం చేయాలంటే, నువ్వు పాపాలు ఒప్పుకోరా సరిపోద్ది, సిగ్గుపడు, పశ్చాత్తపడు, చిచ్చి ఇలా చేసి పొరపాటే అన్నట్లు ఒప్పుకుని వదిలేయి సరిపోతుంది అని ఒప్పింపు చేసేది ఎవరు? స్తోత్రం చెప్పరే. యేసు ప్రభు వారు శిక్షను పూర్తి చేశారు. యేసు ప్రభు వారు సంధి చేశారు, పరలోకంతో మళ్ళీ కలిపారు. యేసు ప్రభు వారు జరిమానా కట్టారు. యేసు ప్రభు సాతాను క్రియలు లయం చేశారు. యేసు ప్రభు వారు మనకు దేవుని వద్దకు వెళ్ళడానికి అడ్డమేమీ లేకుండా చేశారు. ఇవన్నీ యేసయ్య చేశారు. వెళ్ళిపోయారు. ఎవరిని పంపించారు చెప్పాలి? ఎవరిని పంపించారు? ఇప్పుడు యేసు ప్రభు ఏమేం చేశారో మనకి చెప్పేది ఎవరు? మరి మన పాపాలు ఒప్పుకునేలాగా చేసి మనకి పశ్చాత్తాపాన్ని రప్పించేది ఎవరు? పాపాలు ఒప్పుకున్న తర్వాత మనకి రక్షణలోకి నడిపించేది ఎవరు? రక్షణలోకి వచ్చిన వారిని సర్వసత్యంలోకి నడిపించేది ఎవరు? సర్వసత్యంలోకి వచ్చిన వారిని పెళ్లి కుమార్తెగా అలంకరించేది ఎవడు? అలంకరించబడ్డ వారిని పరలోకం తీసుకెళ్లి యేసు బాబు చేతిలో పెట్టేది ఎవరు? అసలు మొత్తం కార్యక్రమం అంతా ఎవరు చేయాలా? మరి పరిశుద్ధాత్మ వద్దంటావు ఏంది అసలు? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి వాగ్దాన దేశానికి వెళ్తుంటే ఎడారి ప్రయాణము చేయుచున్నారు. ఆ ఎడారి ప్రయాణంలో మాకు దాహంగా ఉంది, ఈ ఎడారిలో మమ్మల్ని సావగొడతాక తెచ్చావా, అక్కడైతే మాకు నైలు నది నీళ్ళు ఉండేవి అని మోషే మీద వాళ్ళు తిరుగుబాటు చేశారు, దెబ్బలాట వేసుకున్నారు. మోషేకి బాధ కలిగింది. మీ నిమిత్తం నీళ్ళు రప్పించమన్నారు ఇప్పుడు అని కోపడ్డాడు. దేవుని దగ్గర అడిగాడు. మొత్తానికి ఏదో చిన్న చిన్నగా పొరపాట్లు జరిగినాయి, నీళ్ళు వచ్చేసినాయి, నీళ్ళు తాగేశారు. అయితే ఈ నీళ్ళ విషయంలో మోషే గారికి ఇశ్రాయేల్ ప్రజలకి చిన్న వివాదం వచ్చిందిగా. ఆ వివాదం సమయంలో వారి దప్పికి తెచ్చడానికి దేవుడు బండ నుంచి ఇల్చి నీళ్ళు ఇచ్చాడు. ఇలా నీళ్ళకి ఏం పేరు పెట్టారంటే వివాదాస్పదమైన జలము అని పేరు పెట్టారు. మెరీబా జలము అనండి. మెరీబా అనే మాటకి అర్థం ఏంటి? అక్కడ వివాదము
ఇప్పుడు చెప్పండి, నీళ్ళకి ఏమైనా వివాదం ఉందా? ఈ నీళ్ళు కొట్టుకు తెచ్చారు. మాకు ఐగుప్తులో సమాధులు లేవని నీళ్ళు తెచ్చావా? మమ్మల్ని ఇక్కడ సంపాలను తెచ్చావా? అక్కడ మాకు సమృద్ధిగా నీళ్ళు ఉండేవి, ఇక్కడ వచ్చి ఎడారిలో పడేశావు అని తిరుగుబాటు చేసింది నీళ్ళు, కోప్పడింది నీళ్ళు, అల్లరి చేసింది నీళ్ళు, అలిగింది నీళ్ళు. ఆయన ఏం చేశాడు? ద్రోహులారా అని తిట్టాడు. ఆయన నోరు పాటు చేసుకున్నాడు. ఆయన మాట్లాడమంటే బండను పట్టు కొట్టేశాడు. వీళ్ళిద్దరూ తప్పులు చేసింది, నీళ్ళకి ఇబ్బంది ఏముంది? వీళ్ళిద్దరూ తగులెట్టుకొని వీళ్ళిద్దరు తిట్టుకొని ఆ సందర్భంగా పోన్లే అని జాలిపడి దేవుడు అరణ్యములు బ్రతుటకు నీళ్లు పంపిస్తే ఆ నీళ్ళకి ఏం పేరు పెట్టారు? వివాదాస్పదమైన జలములు అని పెట్టారు. న్యాయమేనా అసలు? ఆ నీళ్ళు ఏం చేసినాయి? నీళ్ళకేం వివాదం ఉంది? మీరు కొట్టు తెచ్చి పేరు దానికి పెట్టారేంటి? ఈయనేమో పాస్టర్ గారు, వీళ్ళేమో విశ్వాసులు. దాహం తెరిచిన వాడేమో పరిశుద్ధాత్మ. వీళ్ళు కొట్టుకొని ఎవరికి పెట్టారు పేరు? ఎడారిలో చావు బతుకుల మధ్య ఉండగా మీ కొరకు నీటిని పంపి తప్పికి తెచ్చిన ఆ జలములు గలవు కదా, ఆహా అది అమృతం, ఆహా అది మధుర జలం అనాల్సింది పోయి అయ్యా ఆ వివాదాస్పదమైన ఇలా సంఘాల మధ్య, క్రైస్తవుల మధ్య, సేవకుల మధ్య రకరకాల వివాదాలు ఏర్పడి ఈ వివాదాలని ఎవరి కంట కట్టారు? తీసుకెళ్ళి పరిశుద్ధాత్మ కంట కట్టారు. ఆయన ఏం చేశాడు? ఆయనే లేకపోతే ఎడారిలో నీళ్ళ దాహం ఎలా తీరుద్ది? ఆయనే లేకపోతే ఎడారిలో ఎలా ప్రయాణం చేస్తావు? ఐగుప్తును వదిలిపెట్టిన నీకు, వాగ్దానం చేరే నీకు, అడవిలో బతికే నీకు, ఎడారి ప్రయాణం చేస్తున్న నీకు, చంటి పిల్లలు, గర్భిణీలు, ముసలి వాళ్ళు ఉన్న 30 లక్షల జనాభా ఉన్న మీకు ఆ బండలో నుంచే నీరు రాకపోతే అసలు బతికే ఛాన్స్ ఉందా? మాట్లాడరే. కనుక అప్పుడు వాళ్ళు ఏమనాలి? ఆ నీళ్ళు పేరు చెప్పగానే అమ్మో అదే జీవజలం అండి, అదే జీవనాడి అండి, అదే ప్రాణదాత అండి, మమ్మల్ని బతికించి అదేదండి, అది లేకపోతే చచ్చిపోదామండి అనాలి కదా. ఇలా ఉన్నారు. అదే ఆ వివాదాస్పద నీళ్ళు. మాకు గుర్తే. చెప్పు. వివాదము జలములలో లేదు, వీళ్ళిద్దరి మధ్యలో ఉంది. ఈనాడు సంఘాల మధ్య, సేవకుల మధ్య, డినామినేషన్ల మధ్య, ప్రసంగికుల మధ్య, సంఘ కాపరుల మధ్య, విశ్వాసుల మధ్య ఏమైనా వివాదం ఉంటే ఉందేమో, కానీ దేవుని పరిశుద్ధాత్మ వివాదాస్పదమైన వాడు కాదు. ఆయన దూరస్తుడు కాదు, ఆయన చేదైన వాడు కాదు, ఆయన సమస్యాత్మకమైన మనిషి కాదు. ఆయన వల్లే తప్పికి తీరింది, ఆయన వల్లే బ్రతుకుతున్నాం, ఆయన వల్లే నడుస్తున్నాం. ఆయన లేకపోతే ఎడారిలో బతికి బట్ట కట్టే ఛాన్సే లేదు. అలాంటి ప్రాణాధారమైన, జీవాధారమైన పరిశుద్ధాత్మ దేవుని పట్టుకొని వివాదాస్పద వ్యక్తి అంటావా? యేసుప్రభు చెప్పాడు, రేయ్ ఇంకే పాపానికైనా క్షమాపణ ఇస్తాను, కానీ దేవుని పరిశుద్ధాత్మను దూషిస్తే వాడికి అసలు ఈ యుగంలో కానీ రాబో యుగంలో కానీ క్షమాపణ లేదని చెప్పాడు. బిడ్డలారా, పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్న వారులారా, పరిశుద్ధాత్మను విమర్శిస్తున్న వారులారా, నేను ఒకటే చెప్తున్నాను. ఐగుప్తును వదిలిపెట్టావు, వాగ్దాన దేశం వెళ్ళాలి, ఇప్పుడు ఎడారిలో ఉన్నావు. ఎడారి అంటే ఏంటి? నీరు ఉండదు, నీడ ఉండదు, భయంకర ఇసుక, చెట్టు పుట్ట ఏమి ఉండదు. అలాంటి చోట నీ దాహం తీర్చడానికి ఇంకొక సోర్సు లేదు, వర్షం వచ్చే ఛాన్స్ లేదు, ఇంకే నీటి బొగ్గులు లేవు, మోటార్లు లేవు. ఒక బండ చీల్చబడగా అందులో నుంచి నీరు వచ్చింది, అది తప్ప వేరొక దిక్కు నీకు లేదు. మొత్తం ఎడారి ప్రయాణంలో నీకున్న ఒకే ఒక్క దిక్కు బండలోని జలం అయితే దాని వివాదం అంటావేంట నువ్వు? వివాదము కాదు, ప్రాణాధారం అనండి. స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్ముడు వివాదాస్పదమైన వ్యక్తి కాదు, పరిశుద్ధాత్ముడు జీవనదాత. దేవునికి స్తోత్రం కలుగునుగా. సంతోషంగా స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయంగా చెప్తున్నవారు, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు మరింత ప్రయోజనకరం. నేను మీ పాపాల కోసం మరణించాను, కానీ ఆయన పాపాల గురించి ఒప్పింప చేస్తాడు. నేను మీ శిక్ష భరించాను, ఆయన మీ స్వభావాన్ని మారుస్తాడు. నేను మీ కొరకు రక్తము చెందించి తండ్రితో సమాధానపరిచాను, ఆయన మీ దాహం తీరుస్తాడు. ప్రజలారా, దేవుని బిడ్డలారా,
పరిశుద్ధాత్ముడే లేకపోతే దప్పిక తీరదు. చెప్పండి, పరిశుద్ధాత్ముడు లేకపోతే. సమరయ స్త్రీ దగ్గరికి వచ్చి యేసుప్రభు చెప్పిన మాట అదే కదా. యోహాను సువార్త 4లో గుర్తుందా మీకు? ఎండవేళ బావి దగ్గరికి వచ్చింది ఆవిడ. సమరయ వారు కదా, యూదులు నీళ్లు చేదుకునే టైంలో వస్తే మళ్ళీ కొడతారు, రాళ్ళతో కొట్టి చంపుతారు, అంటరాని వరకు చూస్తారు. ఎవరూ లేని ఎండవేళ బావి కాడికి వచ్చింది. అవు బతికి అట్లాంటిదిలే. బావి కాడికి వచ్చింది, కడవ పట్టుకొని యేసు పక్కన నిలబడున్నాడు. అమ్మా, ఆ పిలుపాకు దొరకలేదు ఎప్పుడు. అమ్మా, నాకు దాహంగా ఉంది, కాస్త నీళ్ళు పోస్తావా అని అడిగాడు. సబ్జెక్ట్ ఎక్కువే మనిషికి, అందుకే నేను నీళ్ళు పోస్తానని కానీ పోయినాను అనుకున్నా. మేము సమరయలం, మీరు యూదులు, మేము నీళ్ళు పోస్తే మీరు దాగరగా నన్ను అడుగుతున్నావేంటి అంది. ఫుల్ థియాలజీ మనిషికి, మారు మనసు లేదు కానీ సబ్జెక్ట్ మాత్రం కుప్పలు తెప్పలు తెలుసు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, అమ్మా, నిన్ను దాహానికి నీళ్ళు అడుగుతున్నవాడు ఎవరో నీకు తెలిస్తే ఇన్ని మాటలు మాట్లాడను అన్నాడు. ఆయన అర్థమవకే తెగబోగుతున్నాడు ఒక్కొక్కడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పనికి మళ్ళీ లాజిక్లు, లేనిపోని సిద్ధాంతాలు, లేనిపోని అరుపులు, తొడగొడతాలు, మీసాలు తిప్పుతాలు, ఉన్నటువంటి కుర్చీ లేచి పడిపోవటాలు, ఆవేశపడిపోవడం, మీదకి వచ్చేస్తాలు, మాట తూలిపోయి తప్పుడు మాటలు చేయి మీద మాట్లాడేస్తాలు. ఈ బ్యాచ్ అంత ఉంది కదా. ఎవరిలో ఆయన ఎవరో తెలియక ఇలాగ ఆయన అర్థమైతే మొత్తం లైన్లోకి వచ్చేస్తాడు మనిషి. ఇప్పటికి నిప్పులు ఉప్పులాగా చిట్టపట్లాడుతాం, పేలిపోతాం, ఈ గొడవ ఉండదు. ఇన్ని మాటలు మాట్లాడుతావు, నేనెవరో నీకు అర్థం కాక నిన్ను ఈ మాటలు అడుగుతున్నాడు ఎవడో నీకు తెలిస్తే నువ్వు ఎట్లా మాట్లాడవు అన్నాడు. అయ్య బాబాయ్ మీరే చెప్పండి బాబు, నాకు తెలియదు అంది. నేను జీవజలమును దానంగా ఇవ్వడానికి వచ్చాను. ఈ నీళ్లు కానీ తాగితే నీకు ఇంకా దాహం అవుతుంది. ఈ నీళ్ళు ఎన్నిసార్లు తాగినా నీకు దాహం తీరదా అన్నాడు. పరిశుద్ధాత్మ దగ్గర ఉన్న విశేషం ఏంటంటే, దప్పిక తీర్చడం కాదు, దాహం లేకుండా చేస్తాడు. ఇది ప్రపంచానికి ఒక ఛాలెంజ్. స్తోత్రం చెప్పండి. నేను ఏలూరులో సిఆర్ఎండి కాలేజీలో డిగ్రీ చదువుకున్న టైంలో చిన్నప్పటి నుంచి మా ఊర్లో ఇంటర్మీడియట్ దాకా చదివాం. మా ఊళ్ళో అందరికీ పాచికారు అబ్బాయి, మా సాక్ష్యం, మా తీర్మానం, మా బతుకు, మా గొడవ, మా గోత్రం అందరికీ తెలుసు. డిగ్రీకి వచ్చేప్పటికి ఏలూరులో కొద్దిమందిగా తెలుసు. అన్నాడు, రేయ్ ఏంటర్ నువ్వు అసలు సినిమాకి ఎప్పుడు రావట్లేదు, రావా సినిమా చూడమని వాళ్ళు. లేదు మేము చూడమన్నాడు. ఇప్పుడు చూడవా, ఎప్పుడు చూడమని. ఎప్పుడు చూడవా అంటే, ఇది మీ ఊరని చూస్తలేదా, హైదరాబాద్ వెళ్తే కూడా చూడవా అన్నాడు. ఇది ఎక్కడ గొడవరా బాబు, ఈ ఊరు కాదు ఏ ఊరు అనేది దేవుడు ఉంటాడు కదరా బాబు. అంటే మీ చర్చి వాళ్ళందరూ చూస్తారని నువ్వు సిగ్గుపడి చూస్తలేదేమో. హైదరాబాద్ వెళ్తే ఎవరు ఉండరు కదా, అక్కడ చూసేస్తావేమో. లేదు మేము ఎక్కడికి వెళ్ళినా చూడం, మేము సినిమాలు గట్ట చూడం, దేవుని నమ్ముకున్నాం, ఇక గొడవ ఏం లేదు మాకేం చెప్పాం. అప్పుడు వాడు అడిగిన ప్రశ్న, ఒక్క సినిమా కూడా చూడకుండా నువ్వు ఎట్టుంటున్నావు రా అసలు అన్నాడు. దాని అర్థం ఏంటి? ఓ చుక్క నీళ్ళు కూడా దాక్కుండా ఎట్టుంటున్నావురా అని దాని గొడవ. నీకు అసలు ఎట్టుంటున్నావు అంటే నేను వెంటనే నాకు ఆ వాక్యం గుర్తుకు చెప్పాను. నాకు దాహం అవుతున్నా చాలా కష్టపడి ఓర్చుకుంటున్నాను అనుకున్నావు కదా నువ్వు, అది కాదు అసలు నాకు దాహం అవ్వట్లా అన్న. స్తోత్రం చెప్పండి. నిజమా అన్నాడు. నిజమేరా బాబు, నువ్వే చూస్తున్నావుగా, సంవత్సరం అంతా చూసావుగా. నువ్వు వేసిన డైలాగులు వేసానా, నువ్వు వేసిన పరిమళ డైలాగులు సపోర్ట్ కొట్టానా, నవ్వానా, నీ వెనకాల తిరిగానా, నీ బ్యాచ్ కట్టానా, నీతో సినిమాకి వచ్చానా, అలాగే నీ శ్రోమని ఏడు మాకు వేసుకొని తెచ్చానా, బాగానే ఉన్నాను హ్యాపీగా అంటే ఆడ అన్నాడు, మాకన్నా నువ్వే హ్యాపీగా ఉన్నావురా అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నా పాయింట్ ఏంటి? సినిమా చూడాలనిపించినా, పాపం చెయ్యాలనిపించినా, వ్యభిచారపు కామాభిలాష, ఆతృత, కోరిక కలిగిన, ఇంకో తప్పు చేద్దామన్నా, దొంగతనం చేద్దామన్నా, ఆస్తులు దొంగిలించా ఏయో ఆశలు ఉన్నా, అమ్మో దొరికిపోతే చంపేస్తాం, అయ్యి బాబాయ్ దొరికిపోతే కొట్టేస్తారు, తీసుకెళ్ళి జైలు వేస్తారని జనాలకు భయపడి మెయింటైన్ చేసేవాళ్ళు కొంతమంది. లోపల ఆశ ఉన్నా, కోరికున్నా, ఛాన్స్ రాక, అబ్బా అక్కడ పరసు పడింది, అది తీసేస్తే బాగుండు, కానీ అందరు నా ఇంకా చూస్తున్నారు, వద్దులే, ఎవడు చూడపోతే బాగుండు తెచ్చేస్తారా పరసెల్లి. ఆశ ఉంది కానీ అవకాశం లేక ఆగారు. కానీ నాకెందుకు అది, నాకు వద్దు అనిపిస్తే అది గొప్ప. స్తోత్రం, హల్లెలూయా. మంచి యవ్వన ప్రాయములో మంచి ఆరోగ్య స్థితిలో ఉండగా దేశానికే సర్వసైన్యాధ్యక్షుడి భార్య 4వ కంటికి తెలిసే అవకాశం లేకుండా 4 గోడల మధ్యలో తన పాపానికి ప్రేరేపిస్తే చేయవతల బొమ్మన్నాడు. అంతే,
అంటే అర్థం ఏంటి? భయంకరమైన ఎండపూట నాలుగు ఎండిపోతున్న టైంలో ఎడారి కాలంలో గ్లాసు నీళ్ళు పట్టుకొస్తే నాకు వద్దన్నాడు అనమాట. అదే దమ్మున్న సాక్ష్యం అంటే. ఓ డౌన్లో సైకిల్ తొక్కేతం కాదు, మెరక మీద చూపించాలా. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు, కార్యాలు జరుగుతున్నప్పుడు మేలులన్నీ చేయవాడు మన ప్రభువు ఎవడన్నా కొడతాడు చప్పట్లప్పుడు. తలుపులు బిగించేస్తే, ఒంటరిని చేస్తే, ఏకాగ్గా భరిస్తే, సవాలుగా వస్తే, నీ పరిశుద్ధత నిరూపించుకోవాల్సిన టైం వస్తే దాహం అవుతున్నా కంట్రోల్ చేసుకోవటమా, ఆశ కలుగుతున్నా అణుచుకోవటమా, కోరిక రగులుతున్నా చల్లార్చుకోవటమా, లేకపోతే అసలు ఆ కోరికే లేని ఒక స్థితికి చేరడమా? యేసన్న గారు స్వయంగా చెప్తుంటే ప్రసంగంలో విన్నాను నేను. ఢిల్లీలో ఒక పెద్ద పాస్టర్ గారి వయసులో యేసన్న గారు వెళితే చెప్పాడు, యేసన్నా వయసులో పెద్దోన్ని చెప్తున్నాను, నేను ఎందుకన్నా మంచిది, శోధన రాకుండా ఉంటుంది, పెళ్లి చేసుకో అన్నాడంట. అయ్యా లేదయ్యా, నేను పెళ్లి చేసుకోకుండా ఇలా సేవలో ఉండడానికి సమర్పించుకుంటానయ్యా, చేసుకున్నాను, నేను పెళ్లి చేసుకోను బాబు, నేను ఈ ప్రతిష్టలో ఉన్నాను అన్నారంట. నువ్వు చిన్నోడివి, వయసులో నీకు తెలియదు, అనుభవం నేను చెప్తున్నాను, శోధన రాకుండా ఉంటుంది, పెళ్లి చేసుకో అన్నాడంట. ఇపోయి ఆయన్ని ఎందుకు తెలియక ఇది గొడవ. అప్పుడు అడిగారంట, అయ్యా మరి మీరు పెళ్లి చేసుకున్నారా అన్నాడంట. చేసుకున్నారు కదా, పాస్టర్ ఉంది కదా అన్నాడంట. అప్పుడు ఇది అడిగాడంట, అయితే నీకు ఎప్పుడు శోధన రాలేదా అన్నాడు. అదా మరి మరి ఇంకేంటి మరి కంగారు అయిపోతున్నాడంట. అప్పుడు యేసన్న గారు చెప్పారంట, పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకోకపోయినా కడుపులో దేవుడి భయం ఉంటే నువ్వు కుదురుకుంటావు, లేకపోతే నాశనం అయిపోతావు అన్నాడు. ఇక మారు మాటల్లో స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు కడుపులో భయం ఉండాలి, పిచ్చేసే లేకుండా దేవుడు చూస్తున్నాడు, దేవుడు లెక్క అడుగుతాడు, దేవుడి ముందు నిలబెడతాడు, న్యాయపీఠ ముందుకు వెళ్ళాలి, అంధకార మంది రహస్య క్రియలు బయలుపరిచి వరుసగా కరుణ ఎదురు పెట్టి లెక్క అడిగితే ఏం చెప్పుకోవాలి బాబా అనే భయం ఆడవాలి. ఇక్కడ దాహం వేసినా కష్టపడి ఓర్చుకోవటం కాదు, అసలు దాహమే లేకుండా చేయటం దేవుని పరిశుద్ధాత్మ కార్యం. నేనిచ్చు నీళ్ళు తాగువాడు మరి అన్నటికి నీ దప్పికొనడు. అది అద్భుతం పరిశుద్ధాత్మలో. వారు పొందబోవు పరిశుద్ధాత్మను గురించి ఆయన ఈ మాటలు చెప్పాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు రావటం వల్ల ఏం జరిగింది? చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం కలిగింది. పరిశుద్ధాత్మ రావటం వల్ల ఏం జరిగింది? అసలు మళ్ళీ దాహం అవ్వకుండా చేసేసాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. ఇది మరింత ప్రయోజనకరమా కాదా మీరు చెప్పండి? అసలు దాహమే లేకుండా చేయటం, అసలు కోరిక లేకుండా చేయటం, అసలు ఆలోచన లేకుండా చేయటం. నాకు తెలిసి ఎంతోమంది యవ్వన బిడ్డలు పరిశుద్ధతలో బతుకుతున్న వారు ఉన్నారు, సమర్పణలో బతుకుతున్న వారు ఉన్నారు, ప్రతిష్టలో బతుకుతున్న వారు ఉన్నారు. తమ తోటి యవనులందరూ రకరకాల ప్రేమలంటూ, శరీర కార్యాలంటూ, అసహ్యకరమైనటువంటి లజ్జాకరమైన పాపలు బ్రతుకుతూ ఉంటే, దేవుని ఎరుగని అన్య జనుల వలె కామాభిలాషయందు నశించిపోతూ ఉంటే, అదే కాలేజీలో ఉంటూ, అదే తోటలో పనిచేస్తూ, అదే కంపెనీకి వెళ్తూ, అదే పనిలోకి వెళ్తూ, అదే దగ్గర పనిచేస్తూ, అదే వయసులో ఉంటూ అసలు ఆ దాహం కూడా లేకుండా బతుకుతున్న వారు చాలామంది ఉన్నారు. లేరంటారా? నా పాయింట్ ఏంటంటే వాళ్ళు నీళ్లు తాగట్లేదు కాదు, వాళ్ళకి దాహం అవట్లా. ఇది బీభత్సమైన అద్భుతం. నేను కూర్చొని ఆలోచిస్తూ ఉంటే బిత్తరపోతాను. నిజంగా కదా, శరీరములో ఉండు రక్త మాంసాల్లో పాలివాడై ఎడారిలో నడుస్తా దాహం అవట్లేదంటే, ఇది నీ ప్రేమకే సాధ్యము అని పాడాలి. ఎవడి వల్ల కాదు ఇది. నువ్వు శరీరంలో లేకుండా నిన్ను ఆత్మను తీసుకెళ్ళిపోతే అది వేరే. శరీరంలో ఉంటూ దాహం లేకుండా చేయడం. స్తోత్రం చెప్పరా. నోవహు దినములలో ఓడ నిర్మాణం జరుగుతున్న 100 సంవత్సరాల కాలంలో నోవహు గారి 3 కొడుకులు కూడా యవ్వన ప్రాయంలో ఉన్నారు. వారికి అప్పుడే పెళ్ళిళ్ళు చేశాడు. యవ్వన భార్యలు తమ దగ్గర ఉన్నారు.
వాళ్ళిద్దరూ కలిసే ఓడ కొరకు ప్రయాసపడుతున్నారు. చెక్కలు మోసుకొస్తున్నారు, మేకులు కొడుతున్నారు, ఓడ నిర్మాణంలో ఎంతగానో ప్రయాసపడుతున్నారు. ఉదయం లేస్తే రాత్రి దాకా కలిసి పని చేస్తున్నారు, ఒక్క చోట బ్రతుకుతున్నారు. కానీ వాళ్ళిద్దరు కూడా ఏక శరీరం అవ్వకుండా దేవుని కొరకు ఓడ కొరకు బ్రతికారు. ఓడ పూర్తయిపోయిన తర్వాత, ఓడలోకి వెళ్ళిపోయిన తర్వాత, జలప్రళయం అయిపోయిన తర్వాత, కొండ మించి దిగిన తర్వాత, మరలా కొత్త భూమి తయారైన తర్వాత, భూమి మీద సాధారణ జీవితం ఆరంభించిన తర్వాత వారు ఏక శరీరులు అయ్యారు. ఒకరోజు 2 రోజులు కాదు, పోనీ మన బ్యాచ్ లాగా 40 రోజులు కాదు, 40 రోజులు కాదు, 120 సంవత్సరాలు మంచి యవ్వన ప్రాయంలో పెండ్లై 120 సంవత్సరాల వయసులో 100 సంవత్సరాల వయసు వచ్చేదాకా ఒకే ఇంట్లో ఒకే కప్పు కింద ఉంటూ ఒకే పని కలిసి చేస్తూ అసలు మేమిద్దరం భార్యాభర్తలం, మేము ఏక శరీరం అవ్వచ్చును అనే ఆలోచనే లేకుండా బతికారంటే అది కంట్రోల్ చేసుకోవటం కాదు, దాహమే లేకుండా దేవుని పరిశుద్ధాత్మ చేశాడా. కొడితే మంచి కొట్టవచ్చు కదండి. మీరు ఆలోచన, ఇది సాధ్యమంటారా? ఈ భూమి మీద మానవులకి ఈ శక్తితో ప్రాక్టీస్ చేస్తే, సాధన చేస్తే అయ్యే పనులు కావు. ఇది పరిశుద్ధాత్మ కార్యం. కనుక యవ్వన దేహములో బ్రతుకుతూ కూడా, యవ్వన కాలములో బ్రతుకుతూ కూడా, పాపిష్టి లోకములో బ్రతుకుతూ కూడా, చుట్టూ అందరూ కూడా భయంకరమైనటువంటి పాపములో మునిగి తేలుతూ ఉంటే కూడా వారి మధ్యలోనే ఉంటూ వారిని చూస్తూ కూడా అలాంటి దాహమేమీ లేకుండా. నాకు ఆ మాట చాలా ఇష్టం. నేనిచ్చు నీళ్ళు త్రాగువాడు మరెన్నటికీ దప్పికొనడు. నువ్వు పద్దాకి ఇప్పుడు బాయి కాడికి వచ్చి కొండలో నీళ్ళు పట్టుకెళ్ళి మళ్ళీ అయిపోయి మళ్ళీ వచ్చి ఇది వేస్ట్ బిడ్డ. ఇప్పటికే 5 కుటుంబాలకి ఎసరు పెట్టావు, ఇప్పుడు ఆరోపణ చేసుకున్నావు, ఎన్ని కొంపలు కొలిచినా, ఎంతమందితో పాపం చేసినా ఇక చాలు, చేయకూడదని నీకు అనిపించట్లా, దాహం తీరట్లా, ఇది దాహం తీర్చదు, నేనిచ్చి నీళ్ళు తాగితే నీకు మళ్ళీ దాహం అన్నాడు. అన్నట్టుగానే ఆ కొండ వదిలిపెట్టింది. ఎందుకంటే ఇక నీళ్ళు వద్దు, నాకు ఆ నీళ్ళు వద్దు, ఇక నీవిచ్చిన నీళ్ళకి కొండ హృదయమే ఆ పరిశుద్ధాత్మిచ్చే. ఇంకా ఊర్లోకి వెళ్ళి పాపానికి అవన్నీ ప్రేరేపించట్లా. నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు మెస్సయ్య కాదా, రండి, ఆయన పలానా చోట ఉన్నాడు, ఆయన పరిశుద్ధపరుస్తాడు, ఆయన పరిశుద్ధాత్మనిస్తాడు, దప్పికొనకుండా చేస్తాడు అని చెప్తే ఆమె చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచిన వారు అనేకులు యేసునందు విశ్వాసం ఉంచారు. పొలం గట్ల మీద పడి తండోపతండాలుగా యేసువున్న చోటుకు వచ్చేస్తున్నారు. యేసు ప్రభువును చూసి అన్నాడు, ఇదిగో ఇప్పుడే కోత, తెల్లబారి పంట కోతకు సిద్ధంగా ఉంది, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగాను. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు వచ్చుట మరింత ప్రయోజనకరం, ఎందుకంటే ఆయన దాహం తీరుస్తాడు కాదు, దాహమే లేకుండా చేస్తాడు. యవ్వన బిడ్డలారా, స్త్రీ పురుషులారా, ఈ మాట నమ్మండి, ఆశగా ప్రార్థన చేసుకోండి. నువ్వు వస్తే దాహమే లేకుండా చేస్తావట కదా ప్రభువా, నాకు అలాంటి కృప దయచేయి నాయన. నువ్వు ఆశపడాలి, నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఆయన వచ్చుట మరింత ప్రయోజనకరం. నిన్ను పాపాలు ఒప్పింపజేస్తాడు, నిన్ను ప్రభులోకి నడిపిస్తాడు, నిన్ను సర్వసత్యంలోకి నడిపిస్తాడు, అసలు నీకు దాహం అవ్వకుండా చేస్తాడు. ఏసీ రూమ్లో కూర్చున్నవాడు దర్జాగా నాకు పెద్ద దాహం అవ్వట్లేదంటే ఆశ్చర్యం లేదు, కానీ ఎడారిలో తిరిగేవాడికి దాహం అవ్వట్లేదంటే ఆశ్చర్యం కదా. ఆ ఎండకి ఇసుక వేడికి దాహం అవ్వకుండా ఉంటుందా? ఉంచాడుగా. అది పరిశుద్ధాత్మ దేవుని మహాత్యం అంటే. తెలివిగా మాట్లాడుతున్న థియాలజీ వచ్చని, ప్రసంగాలు వచ్చని పోజు మీద మాట్లాడి నాకేం అక్కర్లేదా పరిశుద్ధాత్మ అంటాడు. దాహానికి అడ్డదారులు దొక్కుతాడు, పనికి మళ్ళీ పనులు చేస్తాడు, దొరికిపోతాడు. ప్రభు అంటున్న మాట నీతో ఈ రాత్రి, ఆయన వచ్చుట మరింత ప్రయోజనకరం. చేతులెత్తి ప్రభువుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోహాను సువార్త 14వ అధ్యాయములో 16-17 వచనాలలో, నేను వెళ్ళిపోతే వేరొక ఆదరణకర్త మీకు దగ్గరకు వస్తాడు. ఏంటి ప్రయోజనం అంట? ఆయన ఎల్లప్పుడూ మీతో ఉంటాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
చెప్పాలి గట్టిగా. ఆయన ఎల్లప్పుడూ మీతో ఉంటాడు. కన్న తల్లిదండ్రులైనా కట్టుకున్న వారైనా ఎల్లప్పుడూ ఉంటారు తోడుగా. ఎవరైనా ఏదో ఎవరి పని మీద వాళ్ళు జీవితం కొనసాగించాలి కదా. చిన్నపిల్లలు కూడా స్కూల్కి పోవాలి కదా. అమ్మ నాన్న తోడుగా ఉండరే. చదువు అయిపోతే ఉద్యోగానికి వెళ్ళాలి, పెళ్ళి అయిపోతే వారింటికి వెళ్ళిపోవాలి. ఎవరికి ఎల్లప్పుడూ తోడుగా ఉండరు, కుదరదు. కానీ ఆయన మీతో ఎల్లప్పుడూ ఉంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆయన మీతో ఎల్లప్పుడూ ఉంటాడు. నీ కొంతకాలము ఉండను, ఆ తర్వాత మరలా వత్తును. ఈలోపు మీతో ఉండేది పరిశుద్ధాత్మ. నీ సిద్ధాంతం పాడుగా నీకు అర్థమవుతుందా? యేసు ప్రభు వచ్చారు, వెళ్ళ చెల్లించారు, లెక్కలు సెట్ చేశారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు పంపించింది ఎవరిని? పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఉన్నది ఎవరు? ఇప్పుడు సహాయపడేది ఎవరు? ఇప్పుడు నడిపించేది ఎవరు? ఇప్పుడు బోధించేది ఎవరు? ఇప్పుడు దాహం తెచ్చేది ఎవరు? మరి నువ్వు నాకు యేసు ప్రభు చాలను, యేసు ప్రభు వస్తాడు, ఇప్పుడు లేడు, వెళ్ళిపోయాడు. వచ్చేం చేస్తాడు? అయ్యో కుమారుడా, నా కొరకే పడిగాపులు పడి ఉంటేవా, నేనంటే నీకెంత ప్రేమ, వెరీ గుడ్ అన్న అండవు. నేను వెళతా, మీకు తోడుగా ఉంటానికి పరిశుద్ధాత్మని ఇచ్చాను కదా. నా మీద గౌరవం, నా మీద నమ్మకం ఉంటే నువ్వు పరిశుద్ధాత్మను నమ్మాలి కదా, పరిశుద్ధాత్మను పొందాలి కదా. నేను ఇచ్చిన పరిశుద్ధాత్మను ఎందుకు పొందలేదని ఆయన రేపెడతాడు వచ్చి. అప్పుడు సరిపోతుంది కరెక్ట్గా. కనుక ఎంతమంది యేసు ప్రభువుని నమ్ముతున్నారు? ఓ మాట చూస్తారేంది. ఎంతమంది మారు మనసు పొందారు? అలాగే చూడండి. ఇంకా ఎంతమంది బాప్తిస్మాలు పొందారు? ఎంతమంది పరిశుద్ధాత్మతో నింపబడ్డారు? ఎంతమంది అన్ని భాషల్లో దేవుని మాట్లాడి ప్రార్థన చేస్తున్నారు? పడిపోయిన చేతులు ఇప్పుడు. జాగ్రత్త సంగమా, జాగ్రత్త ప్రజలారా. చాలామంది పెద్ద పెద్ద ప్రసంగాలు ఉన్నారండి, మంచి చమత్కారం, మాటకాడతాను, కాలుకెత్తి ఏలుకేసి ఏలుకెత్తి మెలికేసి కడుపు నవ్వించి ఏదో హాస్యవల్లని కార్యక్రమంలాగా కింద మీద దొర్లిపల్లే చేసేసి పెట్టికథలు చెప్పి ఆడిమించి చెప్పి ఈడిమించి చెప్పి కితకితలు పెట్టేసి ఒక 2-3 గంటలు ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేసి వెళ్ళిపోతాడు. పనేమో వాడు ఎవడంటే గాలిదుమ్ములు అంటాడు. సుక్క వర్షం పడితే పొలానికి ఏమన్నా మేలు, ఇసిరిసిరి గోల 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 చేసి అయ్యి బాబోయ్ అనిపిస్తాడు. మొత్తం పింద ఆకు కొమ్మ రాలిపోయి ఇరిగిపోయిన తర్వాత వెళ్ళిపోతాడు. ఈ గాలిదుమ్ము గడితో సుఖం ఏముంది మనకి? చేనులోని పైరు మొలుచున్నట్లుగా, విత్తనం మంటి పెట్ల కింద కుళ్ళిపోకుండా అద్భుతమైన సువార్త సేవా వ్యవసాయం ఫలించినట్లుగా ఒక చక్కని వర్షము కురిపించేవాడు కావాలి. హల్లెలూయా. ప్రఖ్యాత ప్రసంగికుడు, సుప్రసిద్ధ దైవజనులు, గొప్ప వక్త, అంతర్జాతీయ దైవజనులు. ఆడి బైబిల్ ఒకడు పట్టుకుంటాడు, నల్లబట్టలు 20 మంది ఉంటారు, చుట్టూ తిరగ రౌండ్ వేస్తారు. ఓరి బాబరాయ్ ఏం చేస్తాకరా? గాలిదుమ్మడీడు చుక్కరాలతో ఉన్న పెంద పోత రాలు చేసి వెళ్ళిపోతాడు వచ్చి గోల 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 చేసేసి. ఈ గాలిదుమ్మకి జనం పెట్టే పేరేంటి? ఎరగదీసేసాడు. నిజమే, తోటలో చెట్లన్నీ ఎరగదీసేసాడు. ఈ గాలివాడు మనకెందుకురా? అది అరచేయంత మేఘమైన పర్లేదు కానీ మోపైన వర్షము కురిచి కరువు తీర ఆశీర్వాదం తెచ్చేవాడు కావాలి. హల్లెలూయా. డబుల్ మీనింగ్లు మాట్లాడేవాడు కావాలా మనకి? 2-3 అర్థాలు జోకులేసేవాడు కావాలా? పెట్టి కథలు చెప్పేవాడు కావాలా? పోసుకోలు కబుర్లని మాట్లాడేవాడు కావాలా? నేను అక్కడ, నేను ఇక్కడ, నేను అట్ట. ఆవు మంచిదైతే ఆ ఊర్లో నమ్ముడైద్దని సామెతో ఏడిచింది. పొరుగురు సంతకు తీసుకెళ్ళి ఆముదం పూసి ఎందుకు తిప్పలు పడుతున్నావరా నువ్వు? అది ఇచ్చే 1/2 లీటర్ పాలు కొమ్ములతో కుమ్మేస్తుంది ఎవడకొండ ఊర్లో. దాన్ని అమ్మో ఆవా వద్దులే బాబు చంపేస్తుంది. అది అందరికి భయం. దాన్ని తీసుకెళ్ళి పురుగుల్లో పెట్టి దానికి గంట కట్టి దానికి తాడు కట్టి దానికి ఆముదం పూసి దానికి అడావుడు చేసి ఎట్టకొట్టి అమ్మేసి ఇంటికి వస్తే
ఈడింటికి వచ్చే లోపల అవతల సాగు వార్త వచ్చింది, కుమ్మేసిందండి. ఏదో దొంగ వ్యాపారం ఇది. మనకి ఎవడు కావాలి? దేవుని పరిశుద్ధాత్మ వర్షం కావాలి. ఈ గాలి దుమ్ముడు మనకొద్దు. స్తోత్రం చెప్పరే. పాట పాడినా, ఆరాధన చేసినా, వాక్యం చెప్పినా, ప్రార్థన చేసినా ఒక మోపైన వర్షము కుమ్మరించేవాడు కావాలి. దేవుని పరిశుద్ధాత్మ దిగి రావాలి. హల్లెలూయా చెప్పరే. 3.5 సంవత్సరాలుగా వర్షం లేదు, కరువు ఎక్కువైపోయింది, ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏలియా ప్రార్థన చేశాడు, తల మోకాల మధ్యలో పెట్టుకున్నాడు. యెహోవా దేవుడు కాదన్నారని మేఘాలు మూసేమని చెప్పారు, కానీ ఇప్పుడు ఒప్పేసుకున్నారు కదా, కురిపించాయి అని ప్రార్థన చేశాడు. ఆకాశాలు తెరబడి పెలపెలమంటూ వచ్చేసింది వర్షం. దేవునికి స్తోత్రం కలుగునగా. దేవుని తోట కలకల్లాడాలి, విత్తిన విత్తనములు ఫలించాలి. ఇది జరగాలంటే ఒక మోపైన వర్షం. ఉట్టి గాలుడి ఉడికి కావాలి, అడవుడి గోల. కొంతమంది ప్రసంగికులు ఉన్నారు, ప్రభు వాళ్ళని కాపాడు కాక మొదలుపెట్టిన దగ్గర నుంచి ప్రసంగం అయిపోయిన దాకా ఏకపాత్రపని చేసినట్టు వెనకాల మ్యూజిక్ కొడుతూనే ఉండాలి. అంతలో యేసు ఆ గ్రామానికి రాగా ఏని చి 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 ఈ నడితే అదొక సౌండ్ పెడతాడు, అదొక దిగితే అది వెనక్కి నడుచుకుంటూ వస్తే ఒకటే. కొబ్బరి నెయ్యి చేసా పట్టుకొని మీద పోసేస్తుంటాడు, అప్పుడు ఇంకో సౌండ్. నాకు అర్థం అవ్వని విషయం ఏంటంటేనండి, మంచి ఒక దయ్యాన్ని తీసుకొచ్చాడు. ఆడ తెచ్చాడు దయ్యాన్ని, దేవునికి స్తోత్రం. తనతో పాటు సేవకుల్ని, పరిచారకుల్ని, మంచి మంచి వాళ్ళు తెచ్చుకుంటే బాగుంది. దయ్యాన్ని ఆడ తెచ్చుకున్నారు ఆయన, తెచ్చుకున్నాడు, దయ్యాన్ని తెచ్చాడు, పట్టుకున్నాడు కొబ్బరిని. ఏయ్ ఏంటిది, పోయి చంపేస్తాను. అయ్యి బాబాయ్ వద్దా అట్లా దయ్యం. ఏంటిది? అది యేసు రక్తం. అమ్మ బాబాయ్, మీద పోసేస్తా వద్దయ్యని దండం పెడతా. మీద పోస్తే ఏమైంది? కాలిపోతా. కొట్టుకో సప్పట్లు జనమే చూసుకో ఊగా మీరు కదా. ఇంత ప్రోగ్రాం చేసి 100 రూపాయలు చేస్తా అంటాడు లాస్ట్లో. నీ అసాధ్యం గులుపు, నీ సీసా అమ్ముతా కేటర్ ఎంత చెప్పావు? ఈ సీసా యేసు రక్తం, ఇది మీద పడితే దయ్యం కాలిపోద్ది, ఇది ఇంట్లో దయ్యం రాదు అని ఎవరితో చెప్పించాడు? దయ్యంతోనే చెప్పించాడు. ఇది తెలియమండిపోను. పావులోడు ఎప్పుడు చూసావా? ఆడతాడు, విషం లేని, కూరలు పెద్దగా లేని అన్ని పీకేసిన పావును తెచ్చుకుంటాడు. బొట్టులోంచి తీస్తే టక్కన కట్టేస్తాడు, అంటాడు. పక్కనోడికి కూడా వచ్చేసి గవ్వ కట్టుకట్టేస్తుంటాడు. అప్పుడు వాడు సంచి పెందులో వచ్చిన రాయి తీసి అక్కడ పెడతాడు. కాసేపటికి రాయలాగా పడిపోద్ది కింద. చూసారా, నాగుపాము కాటేసింది, విషమెక్కుతూ ఉండగా ఈ రాయి పెట్టాం, అది అతుక్కుపోయింది. అర్థం ఏంటంటే విషం ఉందని. అది రాలిపోయింది, అర్థం ఏంటంటే విషం అంతా తీసేసుకుంది. ఈ రాయి మీ ఇంట్లో ఉంటే పొర్రపాటున పాము కలిసిన విషమంతా లాగేసుకుంటుంది. ఎగ్గబడిపోతా. నాకే 4 ఉన్నాయి, ఒకటి 1000 రూపాయలు. 4000 ఇచ్చే. ఇప్పుడు ఆడికి చేసేవాడికి ఏంటి తేడా? నేను అన్నాను, నువ్వు దైవజనుడు రా, గారడి వాడువు కాదు, నీకేం పని రది? మంచి ఒక్కరు కూడా స్తోత్రం చెప్పరు చూడు. వీళ్ళు ఎందుకు చెప్పలేదు స్తోత్రం తెలుసా నీకు? ఆ కూటానికి వెళ్ళి సీసా కొనుక్కొని చేసుకున్నారు వీళ్ళు. గూట్లో ఉంది సీసా, ఏమ్మా తెచ్చుకున్నారా? ఒక రాత్రి కాడ పడక బీదకొచ్చేస్తుంది అదే. ఆ కూటానికి వెళ్ళి వచ్చాడు ఒకడు మావాడు. అందరూ చెప్పుకున్నారు, టీవీలో బాగా చెప్తారు. వెళ్ళి వచ్చిన కాంచి మరి ఆడికి ఎవరికి వదిలిందో, ఈడికి పట్టుకుందో తెలియదు. వీడు వచ్చిన కాంచి తిట్టుకుతున్నాడు. వెళ్ళక ముందు బాగున్నావు, వెళ్ళాక 3000 రూపాయలు ఖర్చు పెట్టుకొని మొత్తం ఊగుతున్నావు ఏందిరా? వాక్యంలో ఉందిగా, అపవిత్రాత్మకులు వదిలి వెళ్ళిపోయిన తర్వాత నీరు లేని చోట్ల వెతుకుచూ తిరుగుతుందంట. ఎవడికి వచ్చింది తిరగదోడు, ఒక దయ్యం ఎలగొట్టిన మాట నిజమే. ఈ బయటకు వచ్చింది దేవును పాతాళంలో కలిసిపోద్దా, గాలిలో కలిసిపోద్దా? ఈడికన్నా సన్నోచుడు ఎవరిని ఎదుగుతూ ఉంటుంది. ఈడు దొరికాడు, వీళ్ళు జొరబడింది. వెళ్ళేటప్పుడు ఛార్జీ పెట్టుకెళ్ళాడు.
వచ్చినప్పుడు 7 తెచ్చాడు. స్తోత్రం. ఈ ఎనమండుగురు వచ్చి ఆరాధన చేస్తుంటే ఏ సురక్తమే అంటాడు. అమ్మో ఇదేందిరా, నీకు ఒక చిత్రం చెప్పనా, ఈ దయ్యం బట్టి టూగుతున్నాడే ఆడి జేబులో కూడా సీసా ఉంది, అది లెక్క చేస్తలా. నా బాధ ఏంది, ఈ గారడీ పనులు మానేయి. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. నేను అడిగా, ఈ నూనె అమ్మటం ఎందుకు మొదలెట్టేవారు నువ్వంటే, మరి ఎంతమందికి నూనె ఎత్తావు అన్నాడు. నిన్ను ఎవడేమన్నాడు? మా పాస్టర్ గారులు అందరూ అప్లికేషన్ పెట్టారా, నూనె బట్టి రాయ్యా చచ్చిపోతున్నావు ఎక్కడని. నిన్ను ఎవడు రమ్మన్నాడు అసలు? అదేంటన్నా ఎంతమందికన్నా ఉచితంగా ఇవ్వగలం? నిన్ను ఎవడు అడిగాడు? ఎవడికన్నా బాగోలేకపోతే సంఘ పెద్దలు వెళ్తారు, నూనె రాసి ప్రార్థన చేస్తారు. నువ్వు ఎవడు రమ్ముకోమని చెప్పినాడు? మీరు ఆయా గ్రామాలకు స్వార్థకి వెళ్ళినప్పుడు ప్రార్థించిన కబుర్లను పట్టుకెళ్ళండి, 100కో 50కో అమ్మండి, పర్లేదు అని ఎవడు చెప్పాడు? వీళ్ళ బాసు సైతాన్ గారు చెప్పాడు. మన ప్రభు అయితే అంటే చెప్పలా. ఇదేం చెప్పాడు? రోగుల మీద చేతులుంచగా వారు స్వస్థత పడతారు. నువ్వు ఇంకంతకన్నా పెద్ద మంత్రమేమి ఎక్కర్లేదు. నువ్వు లేవు, అభిషక్తులు లేడు, దైవజనులు లేడు, సంఘ పెద్దలను పంపాల్సి వచ్చింది. వాళ్ళు కొబ్బరి తీసుకుని ప్రార్థన చేసుకెళ్తే చచ్చిపోతుందని చెప్పాడు. దైవజనుడికైతే గొడవే లేదు అంట, సింపుల్గా దగ్గరేసాడు. ఒకవేళ సంఘ పెద్దలు బలం సరిపోదు అనుకుంటే వెళ్ళి మీ విశ్వాసం కొరకు నూనె రాసి ప్రార్థన చేసాడండి సరిపోద్ది అన్నాడు. ఇందులో మీకు కొసమెరపు చెప్పనా, ఈ పాస్టర్ గారు చేసా సంఘ పెద్ద చేసా కొనుక్కొచ్చుకున్నారు. ఎందుకని? ఏదన్నా 8 పట్టినోడు ఎవడన్నా ఊగుతా వస్తే టీవీలో చూశాడు కదా, ఏ రక్తం మీద పోసేత అంటే పారిపోతాడని. ఇలాంటి దరిద్రం మనకొద్దు. మనకి ఆయన పరిశుద్ధాత్మ చాలు. గట్టిగా హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. నేను పరిశుద్ధాత్మను పంపుతానని రావడం మీకు మరింత ప్రయోజనకరం. దేవునికి మహిమ కలుగునుగాక. సంతోషంగా ప్రభుకు స్తోత్రాలు చెప్పండి. పరిశుద్ధాత్మ రావడం సంతోషకరమా కాదా? బాగా చెప్పండి, ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. అసలు ప్రాణం పోయినా మర్చిపోకూడదు. ఒకటేంటి, ఆయన వస్తే తప్ప మన పాపాలు ఒప్పింప చేయడు, ఆయన వస్తే తప్ప రక్షణలోకి నడిపించడు, ఆయన వస్తే తప్ప సత్యంలోకి రాలేం. రెండోది, ఆయన వస్తే దాహం లేకుండా చేస్తాడు. మనం పాపాలు మానేయటం కాదు నాన్న, పాపం చెయ్యాలి అనే ఆశ కలగదేక, ఆ ఇంట్రెస్ట్ పోద్ది. మా ఊర్లో పొద్దున్న లేచి సారాతోనే మొహం కడిగోడు ఒకడు ఉండేవాడు. వాడు నీళ్ళతో మొహం కడగడు, సారాతోనే కడుగుతాడు. అంత తాగుపోతు. వీడొకవేళ జబ్బు చేస్తే హాస్పిటల్లో పెడితే సెలైన్ బెటరీడికి సారా సీసా పెడతారు వీడికి అని ఊరందరం. అంత తాగుబోతు. అట్లాంటి దేవుడు దర్శించాడండి, పరిశుద్ధాత్మ పట్టుకున్నాడు, వాడు మారాడు. ఊరు ఆడేకి చూస్తున్నారు. వీడు పొద్దున్నేసి వచ్చేస్తాడు కొట్టుకాడికి, పొద్దున్నేసి వచ్చేస్తాడు, వీడు తాగి పడిపోతాడని. వారం, నెల, సంవత్సరం అయిపోతుంది. ఊరు సాక్ష్యం ఇచ్చారు, ఈడు తాగకుండా ఉన్నాడంటే దేవుడు ఉన్నాడు సార్. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ దేవుడు గొప్ప దేవుడు. 100 ప్రసంగాలకి జనం ఒప్పుకోవాలా, ఈ తాగుబోతుడికి దాహం లేకుండా చేస్తే ప్రపంచం సాక్ష్యం ఇచ్చింది ఈ దేవుడు గొప్పవాడని. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్ముడు రావటం ప్రయోజనకరమా కాదా? చెప్పాలి గట్టిగా మీరంతా. హల్లెలూయా, హల్లెలూయా. శ్రద్ధగా ఈ మాటలు ఆలకించే ప్రయత్నం చేయమని ప్రభు పేరట నేను మనం చేస్తున్నాను. మనం ఐగుప్తు వదిలిపెట్టాం, ఇప్పుడు వాగ్దాన దేశానికి వెళ్ళాలి. ఇప్పుడు ఎడారి మధ్యలో ఉన్నాం. మనకు దిక్కేంటి? మనకు దిక్కేంటి? ఆ బండలో నుంచి వచ్చే నీరే. ఆ బండల నుంచి వచ్చే నీరు పేరేంటి? పరిశుద్ధాత్మ. అసలు పరిశుద్ధాత్మ లేకుండా ఒక దినమైన బ్రతకడం కుదరదు. అడుగడుగున పరిశుద్ధాత్మే. నా మాట బాగా ఆలకించండి మీరు. మన్ను గురించి ఆ యొక్క మన్నా పడింది కదా, మన్నా పడిన విధానం చూస్తే అది నూగు మంచులో దాగి ఉండేవట. ఆ గింజలు ధనియాలాగుండేయట, అది మంచులో ఉండేయట. ఎండ పడ్డాక ఆ ఎండకి మంచు
ఎగిరిపోయిన తర్వాత అందులోంచి గింజలు కనపడేయంట. అంటే వీళ్ళ ఆకలి తీర్చిన, వీళ్ళకి ప్రాణం పోసిన, యాత్ర చేసే బలమిచ్చిన ప్రతి గింజ కూడా మంచు గర్భములో నుండి వచ్చినదే, మంచులో దాచబడి వచ్చిందే. ఇప్పటికీ మీకు వాక్యపు అవగాహన ఉంటే ఆ మంచు దేవుని పరిశుద్ధాత్మ తప్ప ఇంకోటి కాదని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి గింజ అంటే ప్రతి వచనం, ప్రతి వాక్యం నీ సొంత తెలివైతే, నీ సొంత మాటలైతే, లోకోక్తులైతే ప్రయోజనం ఉండదు. ప్రతి అక్షరము, ప్రతి గింజ దేవుని పరిశుద్ధాత్మ గర్భములో దాచబడి కాపాడబడి ఆ మంచులో నుంచి వచ్చిన వాక్యం అయితే ఎడారి ప్రయాణం చేయటానికి, వాగ్దాన దేశం చేరడానికి కావలసినంత శక్తి వాళ్ళకి ఇస్తుంది. దేవునికి అందరూ స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. పరిశుద్ధాత్మ రాకపోతే, గుర్తుపెట్టుకోండి వరుసగా నా మాటలన్నీ, పరిశుద్ధాత్మ రాకపోతే ఆయన రాబట్టే పాపాన్ని ఒప్పింపజేస్తాడు, రాబట్టే రక్షణ నడిపించాడు, రాబట్టే రక్షణలోకి నడిపి సర్వసత్యంలో నడిపిస్తున్నాడు, దాహం లేకుండా చేస్తున్నాడు, యాత్ర చేయుటకు కావలసిన బలమైన ఆహారాన్ని ఆయన ఇస్తున్నాడు. శ్రద్ధగా నా మాటలు ఆలకించండి. పరిశుద్ధాత్మ వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? ఒక బలిపీఠం మీద అర్పణ పెట్టాం, దాని మీద ఏమి రావాలి? అగ్ని రావాలి. అగ్ని అంటే ఏంటి? పరిశుద్ధాత్మ. అంటే అగ్ని రావటం వల్ల ఏం తెలుస్తుంది? ఇతడు కానీ, అతడి అర్పణ కానీ దేవుని చేత అంగీకరింపబడిందా లేదా అని దేన్ని బట్టి తెలుస్తుంది? అగ్ని. అనగా పరిశుద్ధాత్మ దిగి రాకపోతే నీ పాట, నీ ప్రార్థన, నీ అర్పణ, నీ సమర్పణ, నీ హృదయం, నీ సేవ అసలు అంగీకరించబడిందో లేదో కూడా నీకు తెలిసే ఛాన్స్ లేదు. నీవు అంగీకరించబడ్డావనటకు సూచనే అగ్ని దిగి రావటం. దేవునికి స్తోత్రం కలుగునగా. స్తోత్రం చెప్పండి బాగా. హల్లెలూయా. కాబట్టి దేవుని పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు అసలు పాపాలే ఒప్పుకోలేవు, సత్యములోకి రాలేవు, రక్షణలోకి రాలేవు, నీ దాహమే తీరదు, నీకు జీవమునిచ్చు బలబద్ధకమైన ఆహారం దొరకదు. ఆ తదుపరి దేవుని వాక్యం లేకపోతే, దేవుని ఆత్మ లేకపోతే నీవు కానీ, నీ ఆరాధన కానీ, నీ హృదయం కానీ, నీ సేవ కానీ అంగీకరించబడే అవకాశమే లేదు. అంగీకరించబడే నిరూపణ గురితే లేదు. దేవునికి స్తోత్రం కలుగునగాక. చెప్పాలి గట్టిగా అందరూ కూడా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధాత్మ రాకపోతే నీ సేవ, నీ ప్రార్థన, నీ హృదయం అంగీకరించబడిన రుజువు కూడా నీకు ఉండదు అని చెప్పుకున్నాం. ఇంకొక మాట ముందుకేసి మనం ఈ మాట చెప్పుకుందాం. దేవుని పరిశుద్ధాత్మ రాకపోతే యెషయా గ్రంథం 6:6 ప్రకారం అగ్ని అతని పెదవులకు తాకినప్పుడు ఏం జరిగింది? ఈ అగ్ని నీ పెదవులకు తాకింది కనుక నీ దోషములకు ప్రాయశ్చిత్తం. అనగా పరిశుద్ధాత్మ అగ్ని రాకపోతే నీకు పరిశుద్ధత లేదు, నీకు పరిశుద్ధత లేదు. ప్రతి బలహీనత నుండి, ప్రతి లౌకిక ఆత్మ నుండి నిన్ను కాల్చి పరిశుద్ధపరిచి పవిత్రపరిచేది కేవలం దేవుని పరిశుద్ధాత్మేనని మీరు శ్రద్ధగా గ్రహించాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, పరిశుద్ధాత్మ రాకపోతే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించబడ్డ సూచన లేదు. నెక్స్ట్, పరిశుద్ధాత్మ గనక రాకపోతే ఈ అద్భుతమైన మాటని మనసులో పెట్టుకోండి ప్రియులారా, మనసులో పెట్టుకోండి. నీకు ముద్రేంటి, నీకు ఆమోదమేంటి, నీకు సూచన ఏంటి, నీకు పరిశుద్ధత ఎవరు? దేవుని పరిశుద్ధాత్మే. దేవుని పరిశుద్ధాత్మ రాకపోతే పరిశుద్ధత ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 24వ అధ్యాయంలో, జాగ్రత్తగా మాట అనండి. ఆదికాండం 24వ అధ్యాయంలో ఏమండి, పరిశుద్ధాత్ముడు చేంజ్ చేశాడు. 14వ వచనం. ఆ తర్వాత 22వ వచనం ఏం చేశాడు? రిబ్కా అనబడే కన్యకను అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కొరకు ఎంపిక చేసి ఆమెకు కావలసిన వస్తువులన్నీ సమకూర్చాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ఇప్పుడు ఇస్సాక్ అంటే ఎవరు? యేసయ్యకు సాదృశ్యం. అబ్రాహాం అంటే ఎవరు? తండ్రికి సాదృశ్యం. ఎలియాజరు ఎవరు? పరిశుద్ధాత్మకు సాదృశ్యం. రిబ్కా ఎవరు? ఎత్తబడే సంఘానికి సాదృశ్యం. అంటే సంఘాన్ని సెలెక్ట్ చేసేది ఎవరో? సంఘానికి దేవుని బిడ్డలారా ఆభరణములు అనే కృపావరములు ఇచ్చేది ఎవరు? దేవుని పరిశుద్ధాత్మ. గట్టిగా స్తోత్రం చెప్తారా? అంటే సంఘము పెండ్లి కుమార్తెగా సిద్ధపడటానికి కావలసిన మెటీరియల్ అంతా ఇచ్చేది ఎవరు? మనం పరిశుద్ధాత్మ నమ్మకపోతే యేసుప్రభువుని నమ్మి మాత్రం ఉపయోగం ఏముంటుంది? పెండ్లి కుమార్తె సంఘములు ఉండవా? రాకల్లో ఎత్తబడవా? మరి నీకు ఎలా? నీకు ఆభరణాలు ఇచ్చేది ఎవరు? పరిశుద్ధాత్మే. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. బిడ్డ నీకేం కావాలి? ఆమె చెబుతుంది, హేగే నిర్ణయించిన తప్ప నాకేమీ వద్దని. హేగే పరిశుద్ధాత్మకు సాదృశ్యం. హామాను సాతానుకు సాదృశ్యం. మొర్దెకై దైవజనునికి సాదృశ్యం. ఎస్తేరు ఎత్తబడే సంఘానికి సాదృశ్యం. రాజు మన ప్రభువైన యేసుక్రీస్తు సాదృశ్యం. ఆమేన్. ఇప్పుడు రాజు ఎదుటికి వెళ్ళాలంటే ఎవరు ఇవ్వాలి మెటీరియల్? హేగే ఇవ్వాలి, పరిశుద్ధాత్మ ఇవ్వాలి. అందుకని పిచ్చి పిచ్చి పనికి మళ్ళీ కోరికలు ఏమీ కోరకుండా హేగే నిర్ణయం చాలు, ఆయన ఏది ఇస్తుంది కావాలందే. ఈరోజు ఎవరు పరిశుద్ధాత్మపై ఆధారపడతారో, ఎవరు పరిశుద్ధాత్మని ఇచ్చిన దాన్ని ధరిస్తారో, ఎవరు పరిశుద్ధాత్మ చేత అలంకృతులు అవుతారో వారే యేసుక్రీస్తుకు భార్యగా నిలబడతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రీతిగా ఇచ్చిన ఆభరణాలు ధరించుకున్న రిబ్కమ్మను ఎవరు దగ్గరుండి తీసుకెళ్లారు? ఎలియాజరు తీసుకెళ్ళి ఎక్కడ అప్పచెప్పాడు? ఇస్సాకు దగ్గర అప్పచెప్పాడు. ఇస్సాకు పొలంలో కనపడ్డాడు. అమ్మా ఇదిగోని యజమానుడు అని చెప్తే అప్పుడు ఒంటి దిగింది ఆవిడ. అర్థం చేసుకుంటున్నారా? అంటే యేసు వద్దకు మనల్ని చేర్చేది ఎవరు? చెప్పాలి. మన కోసం దిగి వచ్చింది ఎవరో? మన పాపాలు ఒప్పింపు చేసింది ఎవరో? రక్షణలోకి నడిపింది ఎవరో? సర్వసత్యంలో నడిపింది ఎవరో? అసలు ఈ పాపిష్టి ఎడారిలో మనకు దాహం లేకుండా చేసింది ఎవరో? ఈ ఎడారి యాత్ర చేయుటకు మనకు బలమైన ఆహారాన్ని ఇచ్చింది ఎవరో? మన వద్దకు ఆ నూతన పెండ్లి వస్త్రాలు ఇచ్చింది ఎవరు? ఆ ఆభరణములను కృపావరములు ఇచ్చింది ఎవరు? మనకు అంగీకారముగా పరిశుద్ధపరచునట్లుగా మన మీదకి అగ్నిగా దిగి వచ్చింది ఎవరు? పరిశుద్ధాత్మ. ఇన్ని ప్రయోజనాలు పరిశుద్ధాత్మ వలన కలుగుతున్నాయి. అందుకే యేసుప్రభువు అన్నారు, పరిశుద్ధాత్మ రావడం మరింత ప్రయోజనకరం. మా దుఃఖం మా భారం ఒకటే. ప్రార్థన చేస్తూ బైబిల్ ఏమనుంది? ఒక పొలము రెండు పొలాలు కాదు, ప్రతి వాని చేనులో పైరు మొలచున్నట్లుగా ఆకాశ వర్షము మోపుగా కురవాలని కడవరి వాన కొరకు మనం ఎదురు చూస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఏదో ఒక సంఘం కాదు, ఏదో ఒక డినామినేషన్ కాదు, ప్రతి వాని చేనులో పైరు మొలవాలి. అది మన దర్శనం, అది మన ఆశ, అది మన భారం. అందరూ ఆత్మతో నింపబడాలి, అందరూ పరిశుద్ధ పూర్ణులైపోవాలి. ఎందుకంటే దప్పికి తీర్చిన ఆయనే, దాహం లేకుండా చేసిన ఆయనే, నీకు పెండ్లి వస్త్రాలు ఇచ్చిన ఆయనే, కృపావరములని ఆభరణాలు ఇచ్చిన ఆయనే, నిన్ను ఒంటి నిక్కించుకొని అక్కడికి తీసుకెళ్ళి అప్పచెప్పేది కూడా. అలాంటి పరిశుద్ధాత్మను వద్దంటావా? అలాంటి పరిశుద్ధాత్మను నమ్మకుండా పొందకుండా బతుకుతావా? అందుకని ఆదిమ సంఘములో బాప్తిస్మ కార్యక్రమాలు ఎంత శ్రద్ధగా నిర్వహించేవారో పరిశుద్ధాత్మ నింపుదల కూడా అంత కంపల్సరీగా చేసేవారు. మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటే మంచిది మరి అని చెప్పి వెళ్ళిపోయేవారు కాదు. మోకరింపజేసి వారి కోసం చేతులండి ప్రార్థన చేసి అందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డ తర్వాతే పంపించేవారు వాళ్ళని. కనుక పరిశుద్ధాత్మ పొందటం ఒక అవకాశం కాదు, మన అవసరం. మన అవసరం. అందరూ నమ్మాలి, అందరూ పొందాలి, అందరూ నింపబడాలి, అందరూ నడిపించబడాలి, అందరూ అలంకరించబడాలి, అందరూ యేసు వద్దకు చేరాలి. ఇవన్నీ చేసే పరిశుద్ధాత్మపై ఆధారపడాలి. ఇలాంటి గొప్ప పరిశుద్ధాత్మ నీకు నాకు మనందరికీ దేవుడు సమృద్ధిగా దయచేయునుగాక. ఈ సభల ద్వారా, ఈ ఖర్చు, ఈ కష్టం, ఈ ప్రయాస ద్వారా ఆశపడుతున్న కార్యం ఒకటే, అది ప్రతి వాని చేనులో పైరు మొలవాలి, ప్రతి వాని తల తడిసిపోవాలి, ప్రతి వారు ఆత్మవర్షంలో తడిసి ముద్దవాలి, ఎవరికి దాహము అవ్వని ఒక కృప పొందాలి. ఆశపడుతున్నవారు, విశ్వసిస్తున్నవారు ఈ ఆత్మ కార్యం మనలో జరుగునట్లుగా ప్రార్థన చేసుకుందాం. తలలు ఉంచి కళ్ళు మూసుకోండి. ఆరోగ్యం అవకాశం ఉంటే మోకరించండి. మనము కలిసి ప్రార్థన చేయవలసిన సమయం ఇది.
అవకాశం ఆసక్తి ఉన్న వాళ్ళు మోకరించండి. మిగతా వాళ్ళు కళ్ళు మూసుకొని చేతులెత్తి ఒక్క నిమిషమైనా ఈ సభల ద్వారా ఒక ప్రాముఖ్యమైన పాఠాన్ని ప్రభు మనకు చెప్పారు. ఈ సభల ద్వారా ఒక ప్రాముఖ్యమైన పాఠాన్ని ప్రభు మనకు నేర్పించారు. దేవుని ఆత్మ మనతో సూటిగా స్పష్టముగా మాట్లాడిన కూడిక ఇది. ఆయన మన మధ్యలో బలమైన కార్యములు చేతకి ఇష్టపడి రాత్రి మాట్లాడి ఉన్నారు. ఆయన తేటగా తెలియపరిచిన సందేశం ఏమనగా, యేసయ్య రావటం వల్ల ఎంత ప్రయోజనమో పరిశుద్ధాత్మ వలన అంతకంటే ఎక్కువ ప్రయోజనమని వాక్యం చెబుతుంది. యేసును మాత్రమే నమ్మితే, యేసును మాత్రమే అంగీకరిస్తే నీకు కొంచెమే ప్రయోజనం. అదే పరిశుద్ధాత్మతో నింపబడితే నీకు మరింత ప్రయోజనం కలుగుద్ది. ఆశపడుతున్న వారు, నమ్ముతున్న వారు చేతులెత్తి స్వరమెత్తి కొద్దిసేపు ఆగకుండా ప్రభుని అలాగూ స్తుతించండి. మౌనంగా ఉండకూడదు. చక్కగా స్వరమెత్తి చేతులెత్తి కొద్దిసేపు ఆగకుండా ప్రభుని అలాగూ స్తోత్రాలు చెప్పాలి. మౌనముగా ఉండకూడదు. స్వరమెత్తి ప్రార్థన చేయండి. స్తోత్రాలు కాదు, చేయాలి ప్రార్థన స్వరమెత్తి గట్టిగా. పరిశుద్ధాత్మ వల్ల ఎన్ని ప్రయోజనాలు తేటగా దేవుడు మనతో మాట్లాడాడు. ఒక్కొక్క మాటను ఎత్తిపట్టి ప్రార్థన చేయ, నాకే కృప కావాలి.